నమస్తే, వెల్కమ్ టు కుండబద్దలు. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్టు రాజకీయాల్లో చంద్రబాబు అంతటి సుఖపురుషుడు లేరు. చంద్రబాబుకు ఏమాత్రం ప్రజాకర్షణ లేకపోయినా ఆంధ్రప్రదేశ్ను 14 సంవత్సరాల పాటు అత్యధిక కాలం పాలించిన ముఖ్యమంత్రిగా ఘనత దక్కించుకున్నారు. ఎన్టీ రామారావు శత జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా అంటే అట్టహాసంగా నిర్వహిస్తోంది. దీని వెనుక రాజకీయ లక్ష్యాలు ఉద్దేశాలేంటో అందరికీ బాగా తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజాదరణ పొందేందుకు చంద్రబాబు ఎన్నెన్నో వ్యూహాలు రచిస్తున్నారు. చంద్రబాబు మొదటి నుంచి రాజకీయంగా స్వయం ప్రకాశకం కాదు. దీంతో ప్రతి ఎన్నికల్లోనూ ఏదో ఒక పార్టీపై ఆధారపడాల్సిన తప్పనిసరి పరిస్థితి. బాబు రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే అడుగడుగున రాజకీయ ఊత కర్రలపై అధికారాన్ని సంపాదించుకోవడం, నిలుపుకోవడం కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఎన్టీ రామారావు పేరుతోనే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని ఆయన ప్రజల వద్దకు అడుక్కునేందుకు జోలెకట్టుడు షురూ చేస్తున్నారు. ఎన్టీ రామారావు యుగపురుషుడు, శకపురుషుడని ఆయన్ని వెన్నుపోటు పొడిచి అనంతరం ఎన్టీఆర్ ఓ స్త్రీలోడని, నీచుడని ముద్ర వేయించిన చంద్రబాబు కీర్తించడం గమనార్హం. ఎన్టీఆర్ యుగపురుషుడు, శకపురుషుడనే అంశాన్ని పక్కన పెడితే చంద్రబాబు మాత్రం సుఖపురుషుడనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇతరుల కష్టంపై ఆయన సుఖాన్ని అనుభవిస్తున్నారు. ఇది ముమ్మాటికి నిజమే కదా. కాంగ్రెస్ పార్టీలో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. మొదట్లో ఆయన్ను మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తండ్రి, మాజీ ఎంపీ రాజగోపాల్ నాయుడు ప్రోత్సహించారు. ఆ తర్వాత చంద్రబాబు కుమార్తె ఎన్టీ రామారావు కుమార్తె భువనేశ్వరిని పెళ్లి చేసుకోవడం రాజకీయంగా ఆయన దశను మార్చింది. అయితే ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించినప్పుడు ఆ పార్టీ భవిష్యత్తుపై అనుమానంతో కాంగ్రెస్లోనే చంద్రబాబు కొనసాగారు. పైగా ఇందిరాగాంధీ ఆదేశిస్తే తన మామ ఎన్టీఆర్పై పోటీ చేస్తానని ప్రగల్భాలు కూడా పలికారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసినవే. 1994లో టీడీపీని అత్యధిక సీట్లతో ఎన్టీ రామారావు అధికారంలోకి తీసుకొచ్చారు. 1995లో పిల్లనిచ్చిన మామని కూడా చూడకుండా సీఎం పదవి నుంచి కూలగొట్టాడు. ఆ తర్వాత ఎన్నికల్లో వాజ్పేయి హవాలో బీజేపీతో పొత్తు పెట్టుకొని అధికారాన్ని దక్కించుకున్న అదృష్ట జాతకుడు చంద్రబాబు నాయుడు. రాష్ట్ర విభజన ఆయనకు కలిసొచ్చింది. పరిపాలన అనుభవం కలిగిన నాయకుడు విభజన రాష్ట్రానికి సీఎం అయితే బాగుంటుందని కొన్ని వర్గాలు భావించడం, అలాగే మోదీ గాలి వీస్తున్న సమయంలో బీజేపీతో పొత్తు, జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దతు చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావడం కలిసొచ్చాయి. 2019లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయడంతో బాబుకు ఘోర పరాజయం తప్పలేదు. 2024 ఎన్నికల ముంగిట ఏపీలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. సీఎం జగన్పై విపరీతమైన ద్వేషంతో చంద్రబాబు పల్లకి మోయడానికి పవన్ కళ్యాణ్ తహతహలాడుతున్నారు. ఇది బాబు అదృష్టం కాకుండా మరేమవుతుంది? జనసేన అనే పార్టీ పెట్టుకొని చంద్రబాబును సీఎం చేయాలని ఒక పార్టీ అధ్యక్షుడుగా పవన్ కళ్యాణ్ మాదిరిగా బహుశా ప్రపంచంలో మరే రాజకీయ నాయకుడు ఆలోచించరేమో. సొంత లాభం కొంత మానుకు, పొరుగువాడికి తోడ్పడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని గురజాడ అప్పారావు రాసిన కవితను కొంచెం రివర్స్ చేసిన పవన్ కళ్యాణ్ తను లాభం చూసుకొని తన అభిమానులు కాపు సోదరులను చంద్రబాబు కాడి మోసేందుకు బోయిలుగా చేస్తున్నారంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. ఇలా ఏ రకంగా చూసినా రాజకీయాల్లో చంద్రబాబు అదృష్ట పురుషుడు, సుఖపురుషుడే. చంద్రబాబు లాంటి జిత్తుల మారికి పిల్లనిచ్చి చేజేతుల పదవీగండం తెచ్చుకున్న ఎన్టీ రామారావు అంతటి
మహానుభావుడు, దురదృష్టవంతుడైన వ్యక్తి దేశ చరిత్రలోనే మరొకరు ఉండరేమో. ఎన్టీఆర్ రెండోసారి వెన్నుపోటు నుంచి తప్పించుకోలేకపోవడానికి ప్రధాన కారణం నాయకత్వం వహించిన చంద్రబాబు స్వయాన అల్లుడు కావడమే. అయితే చంద్రబాబుకు ఎన్టీఆర్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలే వెన్నుదన్నుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇది పెద్ద దారుణం కూడా. పాపం దురదృష్టవంతుడైన ఎన్టీఆర్ను శకపురుషుడు, యుగపురుషుడని చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నాలు చూస్తే అంత కాలమహిమాని సరిపెట్టుకోవాలేమో. ఎందుకంటే ఎన్టీఆర్ని ఘోరంగా అవమానించడంతో పాటు ఓ పచ్చ మీడియా అధిపతితో ప్రైవేట్ టాక్ సందర్భంగా ఎన్టీఆర్ అంటే 2019 ఎన్నికలకు ముందు ఓ మీడియా అధిపతితో ఇంటర్వ్యూ తర్వాత ప్రైవేట్ టాక్ మాట్లాడుతున్న సందర్భంగా ఎన్టీ రామారావు సంబంధించిన మాటలు మాట్లాడుతూ వాడు వీడు అని సంబోధించడం ఆయన అభిమానులను చాలా బాధ పెట్టిన సంగతి తెలిసిందే. అందుకేనేమో 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ. ఇది ఎన్టీఆర్ శాపమని కూడా చాలామంది వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ అభిమానులైతే ఎంతో సంతోషించారు కూడా. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాలో అధికారం చేపట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారు చంద్రబాబు నాయుడు. మొత్తానికి సొమ్మొకటిది సోకు మరొకటిది అన్న చందంగా ఎన్టీఆర్ కష్టాలతో రూపుదిద్దుకున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబును సుఖపురుషుణ్ణి చేస్తుందని ఆంధ్ర ప్రజలు విస్తుపోతున్నారు. ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్. నమస్తే.